హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు కిచెన్ ట్రిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే కిచెన్లో యూజ్ అయ్యే ట్రిప్స్. దానికోసం నేను ముందు లెమన్ గురించి చెప్తాను. మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన లెమన్ ఎండిపోయి రసం సరిగ్గా రాదు కదండి. దానికోసం మనం స్టవ్ ఆన్ చేసి ఒక షాక్తో దానికి గుచ్చి ఇలా అంటూ ఉంటే ఒక 5 minutes దాన్ని చల్లారాక రసం పిండుకుంటే రసం చాలా బాగా వస్తుందండి. ఈ ట్రిప్ మీకు బాగా నచ్చుతుంది, చూడండి. మనం కిచెన్లో ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకంత వంట చేసినప్పుడు అంత ఈజీగా ఉంటుంది కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేయడం వల్ల మన కిచెన్ శుభ్రంగా ఉంటుంది, అలాగే హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, ఈజీగా పని అయిపోతుందండి. అలాగే నేను సెకండ్ ట్రిప్ చెప్పే ముందు ఇంకొక చిన్న మాట. మీరు ఎప్పుడైనా లెమన్ని వాడేటప్పుడు వెంటనే దాంట్లో వేసేయకుండా వేరే ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని గింజలు గట్ట తీసి వాడుకోవాలండి. లెమన్ అలా వేసేయడం వల్ల దాంట్లోని పసర అనేది దిగుతుందండి. అలా దిక్కన్నా మీరు కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత వాడండి. అలాగే ఆనియన్ కోయడానికి మనకి షాకు అలాగే కత్తిపీట లేనప్పుడు, షాక్ ఉన్న పుదీనా లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ టిప్పు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు దాన్ని ఒక స్పూన్తో పట్టుకుని ఉండి ఇలాగా మనకి ఏంటి మామిడికాయలని చెక్కు తీస్తాం కదా, అలాంటివి మన అందరింట్లో ఉంటాయి కదా, దాంతో ఇలా ట్రై చేయండి. మీ కర్రీ కూడా చాలా బాగుంటుంది, చాలా పలసగా బాగుంటాయండి, ఆనియన్స్ బాగా వస్తాయి. అలాగే ఇంకొక టిప్ మీకోసం, పినీసు బాగా పట్టలేనప్పుడు ఇలాంటి రంపం బిళ్ళలు కానీ లేదంటే ఏదైనా తీసుకుని ఆ పినీసుని కొంచెం సేపు అలా రఫ్ చేయడం వల్ల మనకి పినీసు బాగా పెట్టడానికి ఉంటుందండి. వెంటనే పట్టేస్తుంది, లేకపోతే ఎంత ట్రై చేసినా పట్టదు. తర్వాత మనం పినీస్ తీసినప్పుడు తుప్పట్టిపోయినట్టుగా అనిపిస్తుందండి. అలా కాకుండా ఉండాలంటే ఈ ట్రిప్ ఫాలో అవ్వండి. అలాగే ఇంకొక ట్రిప్ అండి మీకోసం. మీరు శారీకి పిన్ పెట్టినప్పుడు అది రాకుండా చిక్కుబడిపోయి మీ శారీ చిరిగిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా మీ ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్ కానీ ఇలాంటి రంగుల తిలకాలు కానీ ఉంటే దాన్ని ఆ పిన్నిస్ వారిన నేను పెడుతున్నాను కదా, అలా పెట్టండి. అది పెట్టాక కొంచెం సేపు ఆరనివ్వండి. ఆరాక మీరు శారీకి పిన్ పెట్టుకుంటే మీ పిన్ అనేది ఇరుక్కోకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూసారా, ఇలా పెట్టు వేసుకోవడమే. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఆయిల్ యూస్ చేసినప్పుడు మనం ఇలాంటి వాటిల్లో వేసుకొని యూస్ చేయడం వల్ల మనకి ఎంత కావాలో అంతే ఆయిల్ని వేసుకోగలుగుతాం. అది బాటిల్లో వేయాలంటే ఎక్కువ పడిపోతుంది కదండి, అందుకని ఇలాంటివి ట్రై చేయండి. అలాగే ఇంకో ట్రిప్ ఏంటంటే, మీరు ఇలాంటి ఆయిల్ క్యానల్ని కింద పెట్టేయడం వల్ల కింద డ్యామేజ్ అయిపోతుంది కదండి, కింద ప్లేస్ అంతా. అలా కాకుండా మీరు మీ ఇంట్లో ఉన్న పాత ప్లేట్ని దాని కింద పెట్టుకోండి. దానివల్ల ఆయిల్ కింద పడకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఆయిల్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అండి, మనం మిక్సీలో మనం ఇటు అటు జరపడం వల్ల కింద డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కదా. అందుకని మీరు మీ ఇంట్లో ఉన్న బాటిల్స్ ఉంటాయి కదండి అందరింట్లో, అలాంటి బాటిల్స్ తీసుకొని కింద అడ్జస్ట్ చేయడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ట్రిప్. అవి కింద డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.